అందరికీ నమస్కారం. సో ముందుగా సార్ మీ ముందు యాంకరింగ్ చేయాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నాకు సార్ని చాలా రోజుల తర్వాత కలవడం. సో ముందుగా మీడియా వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వైల్డ్ డాగ్ అనే సినిమా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ప్రీ రిలీజ్లను విన్నాము, ప్రెస్ మీట్లను విన్నాము. బట్ ఇది ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అండ్ వెన్ దే అడ్రస్ ప్రెస్ ఆర్ మీడియా, ఇట్ ఈస్ కాల్డ్ మీడియా బ్రీఫింగ్. సో వైల్డ్ డాగ్ మీడియా బ్రీఫింగ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. సో ముందుగా మన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారికి అండ్ అలాగే అన్వేష్ గారికి స్వాగతం పలకాలని అనుకున్నాను. సో నిరంజన్ గారు, కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా గగనం, క్షణం, గాజీ లాంటి ఎన్నో సినిమాలతో మనకి పరిచయమై అతి త్వరలో ఆచార్య, మిషన్ ఇంపాసిబుల్ అండ్ అలాగే అర్జున ఫాల్గుణ అనే సినిమాలతో మన ముందుకు వస్తున్నారు. అండ్ వెల్కమ్. సో అన్వేష్ గారు ఇక్కడ లేరు, బట్ యా, తన డైరెక్షనల్ డెబ్యూని తెలుగు ద్వారా చేస్తున్న మహర్షి సినిమాకి అండ్ అట్ ద సేమ్ టైం ఊపిరి సినిమాకి స్టోరీని రాసి హిందీలో ఆల్రెడీ జాండే అనే సినిమాని డైరెక్ట్ చేసి మన తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న డైరెక్టర్ అహిషోర్ సోలమన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పట్లు. హార్డీ వెల్కమ్ సార్. అండ్ దెన్ నాకు సార్ చాలాసార్లు చెప్పినట్టు కులు మనాలి, హిమాలయాస్, ముంబై, పూణే రకరకాల లొకేషన్స్లో షూట్ చేశారు. అండ్ ఇలాంటి సినిమా షూట్ చేయడం చాలా కష్టం. బట్ కెమెరాలో దీన్ని ఇంత అద్భుతంగా చూపించిన మా షానియల్ డియో గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. కెమెరామ్యాన్ షానియల్ గారు. సో వీళ్ళైతే క్రూ. యా, ప్రొడ్యూసర్ గారు మీరే బొకే ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. నిరంజన్ గారు. ఓకే, సో ఇప్పుడు వన్ బై వన్ నేను ఈ యాక్టర్స్ పేర్లు కాకుండా అసలు వీళ్ళు ఫీల్డ్ ఏజెంట్స్, రా ఏజెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ సెటప్ కూడా చూస్తుంటే చాలా భారీగా ఉంది కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్ తోటి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా ఆర్యా పండిత్ రా ఏజెంట్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ది వెరీ బ్యూటిఫుల్ సయామిక్ హెయిర్. అండ్ దెన్ నలుగురు ఫీల్డ్ ఏజెంట్స్ ఉన్నారు. సినిమాలో పేరు అదే, బయట పేరు అదే. అలీ రేజాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ద ఫీల్డ్ ఏజెంట్ అలీ రేజా. అండ్ దెన్ కెన్ వీ హ్యావ్ మన ఫీల్డ్ ఏజెంట్ రుద్రా గౌడ్ గారు ఆన్ స్టేజ్, ప్రకాష్ సుదర్శన్ గారు. తర్వాత క్యాలిబ్ మాథ్యూస్, మయాంక్ పరాగ్ గారు ఫీల్డ్ ఏజెంట్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అండ్ దెన్ వీ హ్యావ్ హష్వంత్ మనోహర్ గారు, ప్రదీప్. ఎస్, సో ఈ ఐదుగురిని లీడ్ చేసే మా టీమ్ లీడర్ విజయ్ వర్మ గారిని గట్టిగా స్టేజ్ మీదకి చప్పళ్ళతో స్వాగతం పలుకుతున్నాము. ది వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు. లాక్డౌన్లో షూటింగ్ మొదలెట్టిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మన కింగ్ నాగార్జున గారికి హార్డీ వెల్కమ్. విజయ్ వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. సో ఈ మీడియా బ్రీఫింగ్ని, మీడియాని అడ్రస్ చేయవలసిందిగా టీం అందరినీ కోరుకుంటున్నాము. సో ముందుగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎస్. అందరికీ స్వాగతం. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ సినిమా స్టార్ట్ చేయాలన్న ఆలోచన మాకు రావడానికి ఫస్ట్ రీజన్ నాగార్జున గారు. నాగార్జున గారు అసలు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హీరోగా ఉండడం మన ఇండస్ట్రీ అదృష్టం ఫర్ 2-3 రీజన్స్. ఒకటి, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, కొత్త డైరెక్టర్స్కి, కొత్త సబ్జెక్ట్స్కి అవకాశం ఇచ్చే అతి తక్కువ హీరోల్లో నాగార్జున గారు అందరికన్నా ప్రధానంగా ఉంటారు. సో ఈ సినిమా సబ్జెక్ట్ అనుకున్నప్పుడు నార్మల్గా తెలుగు సినిమాకి ఇలాంటి సినిమా ట్రై చేద్దాము అనుకుంటే ఆ థాట్లోనే వి విల్ లీవ్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమా ఎవరు చేస్తారులేండి హీరోలు, మన తెలుగు సినిమా హీరో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది హిందీ సబ్జెక్ట్ ఏమో, హిందీకి వెళ్ళిపోండి అని అడ్వైజ్ చేస్తారు అందరూ. కానీ ఒక నాగార్జున లాంటి హీరో ఉన్నారు కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ మనం ట్రై చేయొచ్చు అన్న ధైర్యం వచ్చింది మాకు. ప్లస్ ఇలాంటి సబ్జెక్ట్ ట్రై చేస్తున్నప్పుడు తెలుగులో మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేయడం, సబ్జెక్ట్ బాగున్నా మళ్ళీ హీరోలు కొత్త డైరెక్టర్తో చేయాలంటే తెలుగులో ఇప్పుడు ప్రస్తుతానికి సాధ్యంగా కనబడట్లేదు నాకు. సో బికాజ్ వీ హ్యావ్ ఏ హీరో లైక్ నాగార్జున,
ఒక సబ్జెక్ట్ ఓ తెలుగు సినిమాల్లో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ టేకప్ చేసి ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్లో ఇలాంటి సినిమా చేయాలంటే అది ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం రావాలంటే మన ఇండస్ట్రీలో వీ నీడ్ మోర్ పీపుల్ హూ విల్ కమ్ ఫార్వర్డ్ లైక్ నాగార్జున గారు. సో సార్, ఫస్ట్ థ్యాంక్ యూ టు యూ ఫర్ ఎంకరేజింగ్ ప్రొడ్యూసర్స్ లైక్ మీ, ఎంకరేజింగ్ డైరెక్టర్స్ లైక్ సాల్మన్ అండ్ ఎంకరేజింగ్ ద టాలెంట్ ఆన్ ద స్టేజ్. సార్, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ తెలుగు సినిమాకి ఈరోజు ఇంత మంచి సినిమా చేయడానికి కారణం నాగార్జున గారు. సినిమాలో కూడా నాగార్జున గారు మాకు ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్టర్కి, నన్ను ఈ సినిమాలో అందరికన్నా ఇంపార్టెంట్ హీరోగా చూయించొద్దు, ఇది ఒక ఎన్ఐఏ టీమ్ ఆపరేషన్, టీమ్ ఎంత ఇంపార్టెంటో ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్ను హీరోగా మీరు పెంచితే సినిమాని తగ్గిస్తారు, సో టీం అంతా ఇంపార్టెంట్గా చూపించండి. సో ఫస్ట్ ప్రెస్ బ్రీఫింగ్ కూడా మీరు చూస్తే స్టేజ్ మీద ఇట్ వాజ్ సర్స్ ఐడియా దట్ ఓ టీమ్ బ్రీఫింగ్ చేయండి, అందరినీ సమానంగా కూర్చోబెట్టండి, అందరితో మాట్లాడిద్దాం. ఎందుకంటే ఈ సినిమా అన్నది తెలుగు సినిమాల్లో మనం చేస్తున్న ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. మళ్ళీ నాగ్ సార్ చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు నాగ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా ముందు మేము ఇంత స్కేల్లో తీద్దామా అని కొంచెం ఆలోచించినప్పుడు నాగ్ సార్ ఎంకరేజ్ చేస్తారు. ఈసారి నేను తోడుగా ఉంటాను, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, సినిమాకి కావాల్సిన వాట్ ఎవర్ ఇస్ ద బడ్జెట్ యూ స్పెండ్ అని చెప్పి మేము డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ కంట్రీస్లో ప్లాన్ చేసినాం. కరోనా వలన అది ఫైనల్గా చీటింగ్ చేయాల్సి వచ్చింది ఇండియాలో. బట్ ఈ సినిమాలో మేము మోర్ దెన్ 300 లొకేషన్స్ ప్లాన్ చేసి ఒక 200 కాస్ట్యూమ్ చేంజెస్, అంటే అసలు సినిమా స్పాన్, మీరు సినిమా చూసినప్పుడు థియేటర్లో మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్స్ కమింగ్ ఇన్ థియేటర్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నాగ్ సార్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ క్రూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Solomon for coming up with this fantastic script, and I think it's going to be a celebration for Telugu cinema. So thank you all. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ ది సినిమా, ఇంకా సినిమా మూడ్లోనే, మిషన్ మూడ్లోనే ఉన్నట్టున్నారు ఐశ్వర్ గారు, చాలా సీరియస్గా ఉన్నారు. సో మా డైరెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో అండి. నిరంజన్ గారు చెప్పినట్లు వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే అగెయిన్ దట్ ఇండస్ట్రీలో ఏదైనా కొత్త చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేమ్ దట్ కమ్స్ టు మైండ్ ఈజ్ నాగార్జున సార్. అండ్ దాంతో పాటు మా ప్రొడ్యూసర్ కూడా మోర్ ఆర్ లెస్ లైక్ ది సేమ్. ఇఫ్ యూ గో టు హిమ్ విత్ సంథింగ్ రన్ ఆఫ్ ది మిల్ థింగ్, యూ వుడ్ నెవర్ లైక్. సో మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఇట్లా ఒక పర్టికులర్ ఎన్ఐఏ ఆపరేషన్ మీద మూవీ చేద్దాము, ఇది తెలుగులో చేయొచ్చా అంటే ఈజ్ ది ఫస్ట్ వన్ ఎంకరేజ్ సేయింగ్ దట్ కి నో వీ హ్యావ్ టు డూ ఇట్, లెట్స్ డూ ఇట్. సో ఫైనల్గా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దెన్ ఫస్ట్ థింగ్ వీ వెంట్ టు నాగార్జున గారు. నాకు ఎక్కడో హెజిటేషన్ ఉండింది, ఏంటిది హిందీలాగా ఉంది అలా అంటారేమో అని. ఫస్ట్ అయినా వినగానే చాలా బాగుంది. సో లెట్స్ డూ ఇట్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ విచ్ ఆల్వేస్ టైమ్ అగైన్ అండ్ అగైన్ హీ హెస్ ప్రూవ్డ్ ఇట్ విత్ ఫిల్మ్స్ లైక్ ఊపిరి టు లాట్ మెనీ ఫిల్మ్స్ that encouraging new directors and encouraging new kind of films. So on this forum I would like to thank Niranjan garu and Nagarjuna sir for this encouragement. And మూవీ గురించి మాట్లాడంటే థ్యాంక్స్ టు ఇప్పుడు ఫైనల్లీ దిస్ మూవీ ఈస్ కమింగ్ అవుట్. ఇట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ 9 నెలల్లో రావాల్సిన బిడ్డ 18 ఏళ్ళకి వచ్చినప్పుడు 18 నెలలకు వచ్చినప్పుడు ఎట్లుంటుందో అలా అనిపిస్తుంది. Because of COVID, so there were a lot of locations we had recceived and a lot of things we planned, but we had to replan them again and stuff. But it's a great feeling that today all put together, it has turned out very well. So I would like to thank each and every cast member and crew member for making this happen. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెమెరామెన్ షానియల్ డియో గారిని అప్పటి నుంచి మాట్లాడినాను అంటున్నారు, బట్ అట్లీస్ట్ ఇది మీడియా బ్రీఫింగ్ కాబట్టి జస్ట్ ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. Good afternoon, everyone. I just want to say thank you, Niranjan sir, Solomon, and Nakar. You guys make one hell of a team, all three of you guys, and you guys all kept me on my toes. So I don't want to take too much time, but thank you for allowing me to be part of this project. And I sincerely appreciate the support from all of you guys. And Nag sir, your energy on set inspires all of us. Your physique,
inspires all of us. So thank you. Keep inspiring us. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా టీమ్ లీడర్ మాట్లాడాలని అనుకుంటారు, బట్ ఇక్కడ టీమ్ మెంబర్స్ని మాట్లాడిస్తాం. ద బ్యూటిఫుల్ సయామిక్ హెయిర్, రే అనే సినిమా తెలుగులో యాక్ట్ చేసి మరాఠీ సినిమాలు ఎన్నో చేశారు. సో తెలుగులో ఫస్ట్ టైం రాబోతున్నారు నాగ్ సార్ కాంబినేషన్లో. ఎలా అనిపిస్తుంది? ఆర్యా పండిత్. అందరికీ నమస్కారం. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ టు బీ బ్యాక్ అండ్ నేను వైల్డ్ డాగ్లో వర్క్ చేయున్నాను. ఎక్సైటింగ్గా ఉంది. ఐ హోప్ దట్ వాస్ కరెక్ట్, బట్ it was an absolute pleasure being a part of this project. Thanks to Niranjan sir and Solomon sir, I got to work with Nag sir. So it's something which I'll always cherish. So much to learn from Nag sir. One of my most favorite films of his is Gitanjali, and I wasn't even born when he was part of the film, but it's just the amount of experience he comes with and the humility he comes with on set. So there's just so much to learn from him. Besides, of course, how fantastic he is on screen. And I hope I get to share the screen with him again. And I'm very excited that the film's coming out in the theaters soon. So thank you to the entire team, to Solomon sir and Niranjan sir. Thank you. ఓకే, నౌ ద ఫీల్డ్ ఏజెంట్ అలీ రేజా గారు. బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారితో ఇలా యాక్ట్ చేసే అవకాశం దక్కింది మీకే మొట్టమొదటిసారి. సో అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నాగార్జున గారు పక్కన కూర్చోవడం ఈజ్ అ ప్రెస్టీజియస్ థింగ్ అనుకుంటున్నాను నేను. నాగార్జున గారు ఎంతోమంది కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చారో మా అందరికీ తెలుసు. అందులో ఇప్పుడు నేను కూడా ఒకడు ఉన్నాను. బిగ్ బాస్లో 7th వీక్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ ఎపిసోడ్ ఎలా ఉండే బిగ్ బాస్ చూసిన వాళ్ళకి తెలుసు. ఆ టైం నేను స్టేజ్ మీద ఒక బాధతో ఏడుస్తూ ఉంటే నాగ్ సార్ కేమ్ అప్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ, డిడ్ యూ ఎక్స్పెక్ట్ దిస్? నేను అన్నా, నో సార్, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ గెట్ ఎలిమినేటెడ్. సో అప్పుడు నాగ్ సార్ నాకు ఒక మాట చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇక్కడ నుంచి నీకు మంచి లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది, సూన్ యూ విల్ గెట్ అ కాల్, ఒక 3 డేస్లో నీకు ఒక కాల్ వస్తుంది, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అన్నారు. నాగార్జున గారు రికమెండెడ్ సోలమన్ సార్ ఫర్ దిస్ రోల్. నేను లోపల ఉన్నప్పుడే డైరెక్టర్ గారు నాగ్ సార్కి కథ చెప్పారు. సో ఈ రోల్ కోసం నాగ్ సార్ చెప్పారు, ఈ రోల్ కోసం అలీ రజా అని ఒక అబ్బాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, వెన్ ఈ విల్ కమ్ అవుట్ వీల్ ఆస్క్ హిమ్ టు డూ ద రోల్ అని చెప్పి సార్ సజెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ ఫర్ suggesting me for this role. I will never forget this for life. And alage Solomon sir for accepting that and taking me for the role. And thank you so much Niranjan sir. Happy to work in your project. No words. Thank you very much. That's it. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా రుద్ర గౌడ్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మా ప్రకాష్ సుదర్శన్ గారు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ కరియర్. తెలుగులో, హిందీలో, తమిళ్లో, మలయాళంలో చాలా సినిమాలు చేశారు. హౌ ఇస్ ఇట్ విత్ వర్కింగ్ విత్ నాగ్ సార్? అందరికీ నమస్కారం అండి. దిస్ ఫీల్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద పాయింట్ ఐ గాట్ ద గోల్డెన్ ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ amazing cast of this film. And since the first time I met Solomon sir and I got to know about why we're making this film, and every single day since the time we started preparing for this film has been a huge blessing. And the best of the best, like I said, everything about this film has been nothing short of a dream come true. Me, right from the very first day of preparing for this film, all of us putting in our blood, sweat and tears into it, since the point we were shooting, and it was an absolute delight to work with legendary Nag sir. His energy was so infectious. It is so infectious. There wasn't any dull moment on the set, all thanks to him. And the best part is I can still not believe I'm sitting right next to him. So thank you so much for making me a part of this amazing journey. I have no words. It's been nothing short of a great blessing. Thank you. Thank you. Thank you so much. Now over to Caleb Matthew.